ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మటన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, కరింపాకు కొంచెం వేసుకొని మగ్గించుకుంటున్నా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత నేను మిక్సీ జార్లో చెక్క, లవంగము, కొబ్బరి ఇలా కొన్ని వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకొని ఒకటి గ్రేవీ కోసము ఉల్లిపాయలు, టమాటా, కొబ్బరి అన్నీ దీంట్లోనే మిక్సీకి వేసుకొని వేసుకుంటాను కర్రీ కోసం. తొందరగా అయిపోతుంది కదా? తొందరగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు స్టైల్లో చేస్తూ ఉంటారు, కానీ నేనే ఇలా చేస్తాను. నేను కుక్కర్లో పెడతాను, ఎందుకంటే మటన్ కాబట్టి. ఒకసారి మేము ఎలా చేసుకుంటామో మా అత్తమ్మ ఎలా చేస్తుందో మీరు కూడా చూసి ఒకవేళ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము కూడా ట్రై చేస్తాం. నేనైతే ఇప్పుడు ధనియాల పొడి వేసేస్తున్నాను. మిక్సీ జార్లోనే వేసేస్తున్నా. మిక్సీ జార్లో 2 స్పూన్లు వేసాను. అట్లే మిరప్పొడి కూడా 2 స్పూన్లు వేసి ఉండా. నేను ఇప్పుడు మిరప్పొడి, టమాటాలు కూడా కట్ చేసి మిక్సీలోనే కొట్టేస్తున్నా. అంటే మా పిల్లలు టమాటాలు కనిపిస్తే తినరు, అందుకని నేను మిక్సీలో కొట్టేస్తాను. గ్రేవీ కూడా థిక్గా వచ్చి బాగుంటుంది, అందుకని మిక్సీలోనే కొట్టేసి ఇప్పుడు మటన్ వదిలి పోసింది, వాష్ చేసిందా? గోల్డ్ కలర్ వచ్చినాయి ఉల్లిపాయలు. నేను మటన్ వేసేసుకుంటున్నా. ఇలాగ సన్న ముక్కలు వేసుకుంటే కర్రీకి చాలా బాగుంటాయి. ఇలా వేసేసుకొని ఇందులో బాగా కొంచెము అలా కలబెట్టుకొనేసి కొంచెం కలర్ వేస్తే మసాలా, ఇందులో పసుపు కొంచెం, అలాగే ఉప్పు ఇది వేసుకుంటే మనకు బాగుంటుంది. సాల్ట్ పైన కొంచెం అంటే మన అందాయితీగా వేసేస్తున్నాను నేను. ఇలా కర్రీ వేసేసుకొని మిక్సీ జార్ పట్టేసి మసాలా వేసేస్తాను. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగా సులభంగా అయిపోతుంది. మనకు కుక్కర్లో అయితే ఒక 3-4 విజిల్ పెట్టేస్తామా, బాగా మెత్తగా అయిపోతుంది. వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని తర్వాత మసాలా వేస్తాను. బ్యాక్గ్రౌండ్లో మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంట్లో పిల్లలు ఉంటే సందడిగానే ఉంటుంది కదా. మిక్సీ కొట్టేసుకొని మెత్తగా మెదగాలి. ఎలాగా మెత్తగా మెదిగితే బాగుంటుంది. కొబ్బరి వాసన పోయింది, అల్లం పేస్టు. ఇప్పుడు మసాలా వేసుకుంది. ఇది కూడా బాగా మగ్గించుకుంటే పచ్చివాసన పోతుంది మసాలా. మళ్ళీ తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇలా మసాలా అంతా మటన్ కర్రీ చేస్తాను నాన్న. హాలిడేస్ కదా మీకు, అందుకని మటన్ కర్రీ చేసి వైట్ రైస్, వడలు చేసి పెడతా. సరేనా? ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని కొంచెం మటన్ మసాలా వేస్తున్నాను. లాస్ట్లో కొంచెము కొత్తిమీర, సరిపడేట్టుంది వాటర్, అంతే. కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను వేసిన ఉప్పే సరిపోయింది. కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేద్దాం. మటన్లే కాంబినేషన్ వడలు,
వైట్ రైస్ ఈరోజు చాలా బాగుంటుంది. వడలు కర్రీ బాగుంటుంది. వడలు కర్రీ చేసుకొని ఇలా పెట్టేసి విజిల్ ఒక 3 విజిల్ 4 విజిల్ రానిలే బాగా మెత్తగా వచ్చేస్తుంది. నేను వీడియో తీసుకుంటే లాక్ తీసేయాలంట. చూడండి ఇలాగ పెట్టేసినాను, ఇంకా 3 విజిల్ వస్తుంది, అయిపోతుంది కర్రీ. మా స్టైల్లో ఇలా చేస్తాము. మీరు ఎలా చేస్తారో మా కామెంట్ సెక్షన్లో తెలపండి. రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, 4 విజిల్ వచ్చినాయి, ఆఫ్ చేసుకున్నాను. ఈ కర్రీకి ఇప్పుడు విజిల్ ఆఫ్ చేశాను. అది వెయిట్ చేసే లోపల అవి గ్యాస్ పోవాలి కదండి, అది వెయిట్ చేసే లోపల ఈ అలసంద బ్యాళ్ళు బాగా గాలించుకోవాలా, ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కదా. దేంట్లో కోసము ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరకాయ ప్రిపేర్ చేసుకొని ఇంకా రుబ్బుకోవాలా. రుబ్బుకుంటే బాగుంటాయి మనకు టేస్ట్. మిక్సీ కన్నా రుబ్బుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. ఇవి 2-2.5 గంట అయినా 3 గంటలు నానబెట్టుకుంటే బాగుంటాయి. నానబెట్టుకొని తర్వాత మనం ఎన్ని వేసి రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ చూపిస్తా చేసి. వీడియో స్టార్టింగ్లోనే మా అత్తయ్య అయితే చెప్పారు కదా, మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళి ఉన్నాము. మ్యారేజ్ ఫంక్షన్ ఉండే, వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, లేట్ అయిపోయింది, మిక్సీలో వేసేద్దాంలే అని అయితే చెప్పాను. మా అత్తయ్య అయితే ఎందుకు మీకు ఎప్పుడు అక్కడ మిక్సీలోనే వేసుకుంటారు కదా, ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇండియాలో ఉన్నప్పుడైనా ఇలా రోటిలో వేసి చేసి పెడతానులే అని అయితే చెప్పారు. ఎందుకంటే మనం రోటిలో చేసుకున్నవి ఏదైనా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం మిక్సీలో వేసేదానికంటే. సో ఎందుకులే ఏమవుతుంది మహా అంటే కొద్దిగా లేట్ అయిపోతుంది అంతే, బాగా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎందుకు మిక్సీలో వేయడం అని చెప్పి మా అత్తమ్మ అయితే రుబ్బడం అయితే స్టార్ట్ చేశారు. సో ఒక్కరే రుబ్బడానికి కష్టమైపోతుంది కదా అని నేనైతే హెల్ప్ చేస్తానులే అని చెప్పాను. ఏం పర్లేదు నేను చేస్తానులే అంటూ మా అత్తమ్మ అయితే చేస్తూ ఉన్నారు. అంతే కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అనమాట మిక్సీలో చేసుకునే దానికంటే. మరి ఎక్కువ ఉంది కదా, చేతుల నొప్పులు చేస్తే కొద్దిగా అంటే హెల్ప్ చేస్తే తొందరగా అయిపోతుంది అని అయితే నేనైతే మా అత్తమ్మకి అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇంతలో మా అత్తమ్మకి కొద్దిగా వర్క్ ఉందని వెళ్ళారు. సో నేను మా వదిన అయితే రుబ్బేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెము ఇదంతా మేము రుబ్బుకొని వచ్చాము, రోట్లో రుబ్బినాము. ఈ కొన్ని బేడలు వేసుకుంటే కరకరలు ఆడుతూ ఉంటాయి, అందుకని కొన్ని బేడలు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం కరింపాకు కట్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు లాస్ట్ వేసుకొని అంతా కలిపేసుకొని వడవేసి ఇలా కలిపేసుకొని వడవేసుకున్నాం. ఇలా కలిపేసుకొని ఇప్పుడు వడ వేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ పోయింది, ఇలా చూసుకోవాలి మనం, లేకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఇలా చూడండి కర్రీ చూడండి, ఏదో ఇలా వచ్చేసింది చూడండి. మన కర్రీస్ ఎంత బాగుందో మీరు కూడా ఇలాగ చేసుకొని టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. నేను వైట్ రైస్ చేసుకున్నాను, వైట్ రైస్ కూడా అయిపోయింది. అది చూడండి, అలా పొగ వస్తే వైట్ రైస్ అయిపోయినట్టు ఇలా ఆఫ్ చేసేసాను. ఇంకా వడగ పెట్టుకుంటా, ఇది దించేసి పక్కన పెట్టుకున్నాను అన్నం. ఈ కర్రీ కూడా అడ్డం లేకుండా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు వడ వేసుకున్నాం. ఇప్పుడు వడ వేసేసుకుంటున్నాను. అంత అయిపోయింది, విడిపింది. ఇదో ఇలాగా వేసేసుకొని చిన్నగా ఇలా చిన్నగా వదిలేయాల. వేసేసినా అలా అయిపోతున్నాయి వడలు అయిపోతున్నాయి. కొద్దిసేపు ఉంటే తినేయచ్చు. వేడివేడిగా కరకరలాడుతూ ఉంటాయి. అది రోట్లో రుబ్బుకోవడానికి మిక్సీలో వేయడానికి అదే తేడా. రోట్లో వేస్తే బాగా చూడ ఎంత బురుగుగా వచ్చిందో, ఎంత బాగున్నదో. వడలు బాగా పొంగుతున్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? అదో చూడండి, ఇలాగా పొంగుతాయి వాడు రోట్లో రుబ్బుకుంటే. చూడండి ఇలా వచ్చినాయి, బాగా వచ్చినాయి చూడండి, ఇలా వస్తాయి. మీరు కూడా రుబ్బుకొని చేసుకోండి, మిక్సీలో వేయకుండా, కరకరలాడితే బాగుంటాయి. పిండి కూడా
వేసేద్దాం. మా ఇంట్లోకి మా పాప, మా కోడలు, కొడుకు అంతా చాలామంది వచ్చినారు. అంతా హాలిడేస్ కదండి, అందరూ ఉన్నారు కాబట్టి వడలు మరిన్ని చెయ్యాలి. ఇంకా మా పిల్లలంతా హాలిడేస్కి వచ్చినారు, అందుకని మేము వడలు వేస్తాందా. చికెన్ కర్రీ పొద్దున్న దోశ తిన్నారు, ఇప్పుడు మటన్ కర్రీ చేసి వడలు, వైట్ రైస్ ఏ రోజు రసము పెరుగు అలాగే వేసుకోవాలండి. రోజు మ్యారేజ్కి పోయి వచ్చినాం వేరే తాగుకి రాజంపేటకు, అందుకనేసి మోడల్ ఏమి ఎక్కువ చేయలేదండి. ఈరోజు వైట్ రైస్ వడలతో కర్రీతోనే సరిపెట్టుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మీకు బిర్యానీ చేసి చూపిస్తాం. వడలు కూర అన్నీ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి. మీరు కూడా అలా చేసుకొని కరకరలు ఆడుతున్నాయి, బాగుండదు, తినండి. మా పిల్లలు అంతా కూర్చొని తింటున్నారు, నేను కూడా తినేస్తున్నా.